హాయ్ ఫ్రెండ్స్, జక్కా యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు అయితే గోంగూర పచ్చడి వేసుకుంటా అనుకుంటున్నాం. ఇక మా చెట్లకే మేమే పెట్టినాం. మేమే దింపుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, గడ్డి చూడు మొత్తం పెట్టినాం. మళ్ళీ ఇట్లా అయింది మొత్తం. ఎప్పుడు ఒక పని చేసుకుంటూనే ఉండాలి. ఆకైతే దింపుతున్నా ఫ్రెండ్స్, పచ్చడి వేసుకుంటాం. అడిగిన ఫ్రెండ్స్, ఇక మంచిగా శుభ్రంగా అడిగిన ఇంట్లోనే కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక ఎండిన మిరపకాయలు ఈ రెండింటిని గోలియాలి. 2 పావుల నూనె అయితే పోతున్నాను. మిరపకాయలు గోలియాలి. ఇక తర్వాత ఇవి తీసి మళ్ళీ ఇంట్లోనే అది గోలియాలి. ఎండుమిరపకాయలు అయితే గోలినాయి. గోంగూర ఎత్తాను. ఇదే నూనెలా గోంగూర ఎత్తాను. మిరపకాయలు గోలిచ్చింది. ఇది ఆకు, గోంగూర ఆకు, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, గల్లుప్పు ఇవన్నీ మిక్సీ పడతా. మిరపకాయలు ఎత్తాను. చింతపండు ఎత్తాను. చింతపండు మంచిగా నార తీసుకొని వేసుకోవాలి. జీలకర్ర ఎత్తాను. మిరపకాయలు అక్క ముక్క నలిగినాయి. ఉప్పు ఎత్తాను తగినంత. మంచిగా గోలించుకున్న గోంగూర ఆకెత్తాను. అన్నీ వేసి మిక్సీ పట్టిన పచ్చడి అయితే రెడీ అయింది. ఇక గిన్నెలు ఎత్తుకుంటే ఆకు, ఎల్లిపాయ, పోను గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అంత నూనె పోసి పెట్టి అలా కలిపితే పచ్చడి అయిపోతుంది. ఇక జీలకర్ర, ఆవాలు, పొట్టు తీయకనే అక్క ముక్క దంచిన కలజాకు, ఇక్కడ పసుపు, ఈ పోసిన అయితే ఇలా కలపాలి. టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ. ఇదంతా నూరింది కూడా చూడండి, వీడియో పెడతాం.